లెట్స్ డీప్ డైవ్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని ఒక రాజ్యానికి వెళ్తున్నాం. అక్కడ కళ్ళు చెదిరే రాజభవనాలు, అద్భుతమైన సంస్కృతి మరియు 400 సంవత్సరాలుగా ఒక రాజవంశాన్ని వెంటాడుతున్న ఒక పురాతన శాపం. ఇది రాణి అలమేలమ్మ కథ మరియు మైసూరులోని వొడయార్ రాజవంశాన్ని వెంటాడుతున్న శాపం కథ. 17వ శతాబ్దం ప్రారంభంలో, అంటే సుమారు 1612లో అధికారం నిరంతరం మారుతున్న ఒక రాజ్యాన్ని ఊహించుకోండి. అప్పటి శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం బలహీనపడుతోంది. ఆ సామ్రాజ్యానికి రాజు అయిన తిరుమల రాజా ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరోగ్యం కోసం తలకాడులోని పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఆయన లేని సమయంలో ఆయన రెండవ భార్య రాణి అలమేలమ్మ శ్రీరంగపట్నం రాజ్యాన్ని చూసుకుంటున్నారు. శ్రీరంగపట్నం ఒక సాధారణ రాజ్యం కాదు, అది ఒక కీలకమైన, సంపన్నమైన పట్టణం. దానిని మైసూర్ రాజు రాజా ఒడయార్ ఆశతో చూస్తున్నారు. రాజా ఒడయార్ ఒక సామంతుడైనప్పటికీ బలహీనపడుతున్న సామ్రాజ్యాన్ని, రాజులేని సమయాన్ని చూసి తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకున్నారు. రాజా ఒడియార్ తన సైన్యంతో శ్రీరంగపట్టణంపై దాడిచేసి రాజ్యాన్ని సులభంగా స్వాధీనం చేసుకున్నారు. రాజా తిరుమల రాజా ఆరోగ్యం క్షీణించిందని, శ్రీరంగపట్టణం రాజ్యం పడిపోయిందని తెలుసుకున్న రాణి అలమేలమ్మ ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆమెకు తన భర్త పట్ల మాత్రమే కాదు, దేవతల పట్ల కూడా భక్తి ఉంది. ఆమె దగ్గర ఉన్న రాజా ఆభరణాలు కేవలం అలంకారాలు కాదు, అవి శ్రీరంగపట్టణంలోని రంగనాయకీ దేవతకు చెందినవి. ఆ పవిత్ర ఆభరణాలు శత్రువుల చేతిలో పడకుండా కాపాడాలనుకుంది. అందుకే ఆమె అత్యంత విలువైన దేవాలయ ఆభరణాలను తీసుకుని పారిపోయింది. ఆమె లక్ష్యం తన భర్త ఉన్న తలకాడుకు చేరుకోవటం. కాని కొత్త రాజు అయిన రాజా ఒడియార్ రాజ్యం మాత్రమే కాకుండా అలమేలమ్మ దగ్గర ఉన్న సంపదపై కూడా ఆశపడి ఆమెను పట్టుకోవడానికి తన సైనికులను పంపారు. అలమేలమ్మ పలాయనం అత్యంత కష్టంగా సాగింది. రాజా ఒడయార్ సైనికులు ఆమెను నిరంతరం వెంబడించారు. ఆమె ప్రయాణం కావేరీ నది ఒడ్డుకు మాలంగి అనే ప్రదేశానికి చేరింది. అక్కడ ఆమె శత్రువుల చేతిలో చిక్కుకుపోయింది. ఆమె ముందు నది ఉంది, వెనుక శత్రువులున్నారు. ఆ క్షణంలో అలమేలమ్మ తన కథను శాశ్వతం చేసే ఒక నిర్ణయం తీసుకుంది. దొంగలు, రాజ్య ఆక్రమణదారుల చేతిలో పవిత్ర ఆభరణాలను పోగొట్టుకోవడం కంటే గౌరవంగా చనిపోవడమే మేలని ఆమె భావించింది. ఆమె కావేరీ నది అంచున నిలబడి ఒక చివరి ప్రార్థన చేసింది. అది కేవలం ప్రార్థన మాత్రమే కాదు, శక్తివంతమైన, భయంకరమైన శాపం. ఆమె గొంతు నది అంతటా ప్రతిధ్వనిస్తూ కన్నడ భాషలో 3 వాక్యాలు పలికింది. తలకాడు మర్లగాలి, మాలంగి మడువగాలి, మైసూరు అరసరిగే మక్కళాగదిరాలి. ఆ మాటలకు అర్థం చూద్దాం. తలకాడు మర్లగాలి అంటే తలకాడు ఇసుక దిబ్బలుగా మారిపోవుగాక. మాలంగి మడువగాలి అంటే మాలంగి సుడిగుండంగా మారుగాక. మైసూరు అరసరిగే మక్కలాగదిరాలి అంటే మరియు మైసూరు రాజులకు పిల్లలు పుట్టకుందురుగాక. ఆమె శాపం పూర్తి చేయగానే ఆ ఆభరణాలతో సహా కావేరీ నదిలోని సుడిగుండంలోకి దూకి తన ప్రాణాలు విడిచింది. చాలామంది ఈ కథ అక్కడితో ముగిసింది అనుకుంటారు. ఒక విషాద రాణి, ఒక ప్రతీకార శాపం. కాని ఈ కథ ఇక్కడితో ముగిసిపోదు. ఎందుకంటే తరతరాలుగా ఆ శాపం నిజమైందని ప్రజలు నమ్ముతారు. ఆ 3 వాక్యాలు నిజమయ్యాయి. ఒకప్పుడు దేవాలయాలతో, సంపదతో కళకళలాడిన తలకాడు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయింది. శతాబ్దాలుగా ఈ ప్రాంతం ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి. ఇక్కడ డజన్ల కొద్దీ దేవాలయాలు ఇసుక కింద సమాధి అయ్యాయి. భూగర్భ శాస్త్రవేత్తలు భూమి కోత మరియు
నది గమనం మార్పు వంటి కారణాలను వివరించినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు దీనిని రాణి కోపానికి ప్రతిఫలంగానే చూస్తారు. ఆ తర్వాత మాలంగి. అలమేలమ్మ తన ప్రాణాలు విడిచిన ఆ ప్రదేశంలో కావేరీ నదిలో ఒక ప్రమాదకరమైన సుడిగుండం ఏర్పడింది. అది ఆమె చివరి క్షణాలను గుర్తుచేసే ఒక భౌతిక చిహ్నంగా మిగిలిపోయింది. అయితే ఈ శాపంలో అత్యంత ప్రసిద్ధి చెందినది మూడవది. వారసులు లేని రాజులు. 400 సంవత్సరాలుగా వొడయార్ రాజవంశం ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంది. రాజు మరణించిన తరువాత వారికి సొంత కొడుకు ఉండేవారు కాదు. రాజవంశం కొనసాగించడానికి వారు ఒక మేనల్లుడిని లేదా దగ్గరి బంధువును దత్తత తీసుకునేవారు. దత్తత తీసుకోవడమనేది వారి రాజచరిత్రలో ఒక విషాదకరమైన భాగం. ఇది చాలాసార్లు జరగడం వలన ఇది ఒక నమ్మకంగా మారిపోయింది. ఇప్పుడు శాపం తొలగిందా? ఆమె శక్తివంతమైన శాపం గురించి విన్న రాజా వొడయార్ పశ్చాత్తాపపడ్డారని అంటారు. తన తప్పుకు పశ్చాత్తాపంగా ఆయన అలమేలమ్మ బంగారు విగ్రహాన్ని చేయించి మైసూరు రాజభవనంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ వొడయార్ కుటుంబం దసరా ఉత్సవాల సమయంలో ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తుంది, ఆ రాణి ఆత్మను శాంతింపచేయడానికి. శతాబ్దాలుగా ఈ పూజలు, దత్తత తీసుకోవడం ఆ రాజకుటుంబం శాపంతో జీవించడానికి అలవాటుపడిన విధానం. కాని 2017లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రస్తుత రాజవంశానికి అధిపతి అయిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వొడయార్. ఈయన కూడా దత్తత తీసుకున్న కొడుకే. ఆయన భార్య త్రిషికాకుమారికి ఒక మగబిడ్డ పుట్టాడు. తరతరాల తరువాత సహజంగా జన్మించిన వారసుడు రావడం చాలామందికి ఒక గొప్ప సంఘటనగా అనిపించింది. శాపం చివరకు తొలగిపోరింగా? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక రాణి అలమేలమ్మయ ఆత్మకు శాంతి లభించిందా? వొడయార్ కుటుంబం వారి నమ్మకాలు వారివి. కాని మనకు మాత్రం ఇది చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన, రహస్యమైన కథలలో ఒకటిగా మిగిలిపోతుంది. ఒక రాణి తిరుగుబాటు, ఒక రాజు దురాశ, మరియు అన్ని తర్కాలనూ ధిక్కరిస్తూ శతాబ్దాలుగా ప్రతిధ్వనించిన ఒక శాపం.